అందరికీ హాయ్ అండి. మనం లాస్ట్ వీడియోలో పంజాబీ డ్రెస్ కటింగ్ అండ్ అన్నీ చూపించాను కదా, పేపర్ కటింగ్ అండ్ క్లాత్ కటింగ్. స్టిచ్చింగ్ వీడియో అనేది నేను నా యూట్యూబ్ ఛానల్లో పాత వీడియోస్లో చేస్తున్నానండి. సో నేను దాన్ని అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను. మీకు ఎవరికైనా స్టిచ్చింగ్ కావాలి అనుకుంటే మీరు అందులో ఒకసారి అయితే చూడండి. ఇప్పుడైతే నేను ప్యాంట్ కటింగ్ అండి, దానికి బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది ఇప్పుడు నేను నేర్పిస్తాను. మీకు బాడీ మీద మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది నేర్పిస్తాను. ఇంకొకటి ఏంటంటే, మనకి ఆల్రెడీ స్టిచ్ చేసిన ప్యాంట్ ఉంటుంది కదా, ఎవరన్నా ప్యాంట్ కుట్టమని ఆల్రెడీ మెజర్మెంట్కి స్టిచ్ చేసిన ప్యాంట్ ఇచ్చినప్పుడు అందులో మెజర్మెంట్స్ అసలు మనం ఎలా తీసుకోవాలి అనేది కూడా నేను నేర్పిస్తాను. ఫస్ట్ అయితే మనం బాడీ మెజర్మెంట్స్ తీసుకుందాం. బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలంటే, మనం టేప్ తీసుకొని మనం కరెక్ట్గా ప్యాంట్, ఇది సెమీ పటియాలా ప్యాంట్ అండి. సో మనం కరెక్ట్గా ప్యాంట్ ఎక్కడ కట్టుకోవాలో అక్కడ కరెక్ట్గా మనం టేప్ పెట్టుకోవాలి. టేప్ పెట్టుకొని మెజర్మెంట్ అనేది ఫ్లోర్ టచ్ తీసుకోవాలి. ఫ్లోర్ టచ్ ఎంత మనం కరెక్ట్గా ఎక్కడ కట్టుకుంటామో అక్కడి నుంచి ఫ్లోర్ టచ్ తీసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి ప్యాంట్ హైట్. నెక్స్ట్ వచ్చేసేసి నడుము, ఈ నడుము చూసుకోవాలి. ఈ నడుము మనం ఇలా నడుము టైట్గా లాగినట్టు పట్టుకోకూడదు, జస్ట్ నార్మల్గా పట్టుకోవాలి. ఈ రెండు మెజర్మెంట్స్ తీసుకోవాలి, ప్యాంట్ హైట్ అండ్ నడుము సైజు. ఈ రెండు తీసుకున్న తర్వాత మనం దీన్ని ఎలా క్లాత్ మీద మెజర్మెంట్ చేసుకోవాలి అని అంటే, నేను అది క్లాత్ మీద మెజర్మెంట్ చేసేటప్పుడు నేను చెప్తాను. ఈ మెయిన్ పాయింట్స్ వచ్చేసి ఈ నడుము అండ్ ప్యాంట్ హైట్, ఈ రెండు సరిపోతాయి మనకి ప్యాంట్ కుట్టడానికి. నెక్స్ట్ వచ్చేసేసి మనం క్లాత్ మీద తీసుకుందాం. క్లాత్ మీద తీసుకున్న తర్వాత మనం అంటే ఆల్రెడీ స్టిచ్ చేసిన ప్యాంట్ ఉంటుంది కదా, దాని మీద ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ డ్రెస్ ఇదండి ఆల్రెడీ స్టిచ్ చేసిన ప్యాంటు, సెమీ పటియాలా ప్యాంట్ అంటే మనకి ఇట్లా సైడ్ వచ్చేసి ప్రిల్స్ వచ్చేస్తాయి కదా, ఇది సెమీ పటియాలా ప్యాంటు. దీన్ని మనకి ఎవరైనా స్టిచ్చింగ్ చేయమని ఇచ్చినప్పుడు, వాళ్ళ మెజర్మెంట్ ప్యాంట్ ఇచ్చినప్పుడు మనం ఏం చూసుకోవాలి అంటే, ఫస్ట్ మెజర్మెంట్స్లో ఇది మనకి ప్యాంట్కి 2 పార్ట్స్ ఉంటాయి కదా, ఇక్కడ దాకా ఒక పార్ట్, ఇక్కడ నుంచి మనకి కాలు వచ్చేస్తుంది. మనం పై పార్ట్కి కూర్చోబెట్టుకుంటాం. ఫస్ట్ ఈ పై పార్ట్ అనేది ఎంత హైట్ ఉందో అనేది మనం చూసుకోవాలి. 7 ఇంచెస్ ఉంది. మళ్ళీ ఏంటి, కింద పార్ట్ ఎంత ఉందో అనేసి మనం కింద పార్ట్ కూడా కొలుసుకొని చూసుకోవాలి. ఇది వచ్చేసేసి 30 ఇంచెస్ ఉందండి కింద పార్ట్. పైన పార్ట్ 7 ఇంచెస్ ఉంది, కింద పార్ట్ వచ్చేసి 30 ఇంచెస్ ఉంది. ఇప్పుడు మనం నడుము అనేది నేను చెప్పాను కదా ఇందాక, నడుము వచ్చేసి 38 ఇంచెస్ ఉంది. ఇప్పుడు మనం దీన్ని కట్ చేయాలంటే ఎలా చేయాలి అనేది, క్లాత్ మీద కట్ చేయాలంటే ఎలా చేయాలి అనేది నేను చెప్తాను. ఇప్పుడు మీరు ఎవరికైనా ప్యాంట్ కుట్టాలి, బాడీ మెజర్మెంట్ కాకుండా ప్యాంట్ మెజర్మెంట్ ఇచ్చినప్పుడు ఈ పైన పార్ట్ చూసుకున్నాం కదా, 7 ఇంచెస్ ఉంది కదా, ఈ పైన పార్ట్ 7 ఇంచెస్ అయితే దీనికి +2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. కటింగ్లో ఈ హైట్ కోసం 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. ఈ కింద పార్ట్ ఉంది కదా, ఈ కింద పార్ట్ హైట్ తీసుకొని దీనికి ఇది 30 ఇంచెస్ ఉంది, దీనికోసం మనం 3 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. 3 or 4 ఇంచెస్, మనం 3 అన్న యాడ్ చేసుకోవచ్చు, 4 అన్న యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకొని మనం ప్యాంట్ కుట్టుకోవాలన్నమాట. నడుము వెడల్పు వచ్చేసేసి ఎప్పుడైనా కానీ మనం టేప్ తోటి మన హిప్ కొలుసుకున్నప్పుడు, మన హిప్ ఎంత ఉందో, ఇప్పుడు సపోజ్ నాది 38 ఉందనుకో హిప్, దానికి 10 ఇంచెస్ అనేది మనం హిప్కి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నాది 38 వచ్చింది కదా, దానికి మనం 10 యాడ్ చేసుకొని 48 పెట్టుకోవాలన్నమాట. అంటే మనకి మనం ఇది జాయిన్ చేసినప్పుడు కానీ అట్లా మనకి కొంచెం ఫ్రీగా ఉండాలి కాబట్టి ప్యాంటు 10 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. కింద పార్ట్ అయితే మాత్రము ఎంత పెద్దగా ఉంటే అంత పెద్ద మనకి ఎక్కువ కుచ్చుళ్ళు వస్తాయి అన్నమాట. మనకి నార్మల్ సైజు పటియాలా ప్యాంట్కి అనేది మినిమం 2 మీటర్స్ పడుతుందండి. 2 మీటర్స్ క్లాత్ పటియాలా ప్యాంట్కి పడుతుంది. ఇంకొంచెం మనకి ఎక్కువ ప్రిల్ కావాలి అనుకునే వాళ్ళకి 2.5 అయినా సరిపోతుంది. నేను ఒకసారి దీన్ని పేపర్ మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం సపోజ్ ప్యాంట్ హైట్ వచ్చేసి నేను ఇందాక చూపించాను కదా 38 అనుకున్నాము. టోటల్ హైట్ మనం ఎక్కడ కట్టుకుంటామో అక్కడి నుంచి ఫ్లోర్ టచ్ చేసి వస్తే 38 వచ్చింది అనుకున్నాము. ఈ 38లో నుంచి మనకి ప్యాంట్కి పైనకు ఒక పార్ట్, కిందకు ఒక పార్ట్ ఉంటుంది కాబట్టి దీనికి 7, ఈ 38లో నుంచి 7 ఇంచెస్ తీసేయాలి పైన పార్ట్ కోసం. కింద పార్ట్ కోసం ఈ 38లో నుంచి 7 పోతే 31 ఉంటుంది కదా, ఈ 31 అనేది కింద పార్ట్ అన్నమాట. ఇప్పుడు మనం కటింగ్లో ఎలా చేయాలంటే, ఈ పైన పార్ట్ కట్ చేసేటప్పుడు
దీనికి ప్లస్ 2 ఇంచెస్ యాడ్ చేయాలి. దీనికి వచ్చేసి ప్లస్ 4 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే కింద పార్ట్ కింద కాలి దగ్గర ఫోల్డింగ్ ఉంటుంది గట్టిగా, ఆ ఫోల్డింగ్ కోసం 4 ఇంచెస్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి హిప్ ఉంటుంది కదా, నాకు హిప్ కూడా 38 అనమాట. ఈ హిప్కి 10 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. లూజ్ కోసం 10 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. మనకి నాడా కట్టుకోవడానికి, మనది అసలే 38 అయినప్పుడు ఇంకొక 10 ఇంచెస్ ఏంటంటే ఆ పీసెస్ జాయింట్కి నాడా కట్టుకునేటప్పుడు కొంచెం ఫ్రీగా ఉండడానికి అలా చేయాలన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్యాంట్లో కూడా పైన పార్ట్ 7 ఇంచెస్ ఉందండి. 7 ఇంచెస్కి మనం 2 ఇంచెస్ యాడింగ్, ఎందుకంటే ఇక్కడ మనం నాడా కడతాం కదా, ఇది ఈ ఫోల్డింగ్ కోసం 2 ఇంచెస్ యాడ్. మళ్ళీ ఏంటంటే ఈ కింద పార్ట్ కోసం ఇక్కడ మనం ఈ కాలు లూజ్ కోసము ఇక్కడ ఫోల్డింగ్ ఉంటుంది కదా, ఈ ఫోల్డింగ్ కోసం నేను ఎక్స్ట్రా 4 ఇంచెస్ తీసుకోమని చెప్పాను. ఇది కింద పార్ట్. మనకేంటంటే వెడల్పు వచ్చేసేసి మినిమం 2 మీటర్స్ ఉండాలండి. 2 మీటర్స్ ఉందంటే మనకి మినిమం ప్రిల్ వస్తాయి అనమాట ప్యాంట్కి సైడు. ఇంకా కొంచెం 2.5 ఉందంటే మనకి ఎక్కువ ప్రిల్ వస్తాయి. ఇప్పుడు ఈ కాలు లూజ్ వచ్చేసేసి 6 ఇంచెస్, మినిమం 6 ఇంచెస్ సరిపోతుందండి. ఇంకొంచెం ఏదన్నా కొంచెం పెద్ద పర్సనాలిటీ అయితే మాత్రం ఈ కాలి లూజ్ వచ్చి 6.5 ఇంచ్ తీసుకుంటాం ఎవరికైనా. మ్యాక్సిమం మీడియం సైజు, ఎక్సెల్ అలా ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఈ కింద కాలి లూజ్ అనేది మనకి 6 ఇంచెస్ సరిపోతుంది. ఇప్పుడు నేను ఇది మీకు చెప్పాను కదా, టోటల్ హైట్ 38లో నుంచి పైన పార్ట్కి 7 తీసి దానికి 2 యాడ్ చేయాలి. కింద పార్ట్ రిమైనింగ్కి 4 యాడ్ చేసి మనం క్లాత్ మీద మార్కింగ్ చేయాలి. ఇప్పుడు నేను మీకు మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అని చెప్పాను కదా, ఇప్పుడు నేను దీన్ని మనం క్లాత్ మీద మార్కింగ్ చేద్దాం. మీకు క్లాత్ మీద మార్కింగ్ చేశానంటే మీకు పక్కా క్లారిటీ వస్తుంది, సరేనా? మనము క్లాత్ మీద ఎలా మార్కింగ్ చేయాలి, మెజర్మెంట్ ఎలా మార్కింగ్ చేసి ఎలా కట్ చేయాలి అనేది నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఈ క్లాస్ మాత్రము ఈ ప్యాంట్కి మనం మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, లేదా ఆల్రెడీ స్టిచ్ చేసిన ప్యాంట్ నుంచి మనం ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను చెప్పాను కదా. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే పంజాబీ డ్రెస్, ఒక సబ్స్క్రైబర్ నన్ను క్వశ్చన్ అడిగారు అనమాట. పంజాబీ డ్రెస్లో స్కర్ట్స్ 12 ఇంచెస్ పెట్టాలా పొడవని, అలా ఏం లేదండి. ఎవరి హైట్ని బట్టి వాళ్ళు స్కర్ట్స్ హైట్ పెట్టుకోవచ్చు. 12, 12.5 లేదా 13, 13.5 అలా హైట్ని బట్టి స్కర్ట్స్ హైట్ అనేది మనం పెట్టుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ప్యాంట్ మార్కింగ్ క్లాత్ మీద అవన్నీ నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను.